దేశవ్యాప్తంగా విద్యార్థులు చేస్తున్న పోరాటం ఫలించింది. ఎట్టకేలకు విద్యార్థుల దెబ్బకు కేంద్రం మెడలు వంచక తప్పలేదు. ఏదైతే ప్రధాన డిమాండ్ నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఏదైతే మొదటి డిమాండ్గా పెట్టిందో, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పట్టుబట్టిందో అదే కల నెరవేరింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తనే స్వతహాగా రాజీనామా చేస్తూ రాజీనామా లేఖని ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీకి పంపించారు. అదే మొదటి నుంచి నీట్ పేపర్ వ్యవహారం అయితే ఎప్పుడైతే పేపర్ లీకేజ్ అయిందో అప్పటి నుంచి సీజేపీ తరపున సీజేపీ కార్యకర్తలు అటు విద్యార్థులు అంతా ఏకమై దాదాపు నెల రోజులుగా ఇదే ప్రధాన డిమాండ్గా పోరాటం చేస్తున్నారు. అయితే ఏదైతే కేంద్ర మంత్రి ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో బాధ్యత వహించాలని చెప్పేసి మొదటి నుంచి పోరాటం చేస్తున్నారు. అయితే మొదటి నుంచి పోరాటం చేసినప్పటికీ కేంద్రం మాత్రం ఎక్కడా తలగ్గలేదు. మొదట్లో దాదాపు నెల రోజులుగా సీజేపీకి సంబంధించిన అభిజిత్ దుప్కే ఆధ్వర్యంలో విద్యార్థులు అంతా కలిసి జంతర్ మంతర్, ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నారు. దాదాపు నెల రోజులుగా ధర్నా చేసినప్పటికీ కేంద్రం మాత్రం ఎక్కడ కూడా పట్టించుకోలేదు. అయితే గత వారం రోజుల క్రితం అదే ఏదైతే సోమవారం రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయో అప్పటి వరకు ఒక ఎత్తుగా ఉన్న ఈ ఉద్యమం, విద్యార్థి ఉద్యమం మరో యూటర్న్ తీసుకుంది. అంటే పొలిటికల్ పార్టీలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి ఉద్యమం మరింత ఉధృతమైంది. మొన్నటి వరకు ఢిల్లీకే పరిమితమైన ఈ ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక అగ్గిల రాజుకుంది. అన్ని రాష్ట్రాల్లో, అన్ని ప్రధాన ప్రముఖ పట్టణాల్లో విద్యార్థులంతా ఏకమై రోడ్లెక్కి ధర్నాలు, నిరసనలు చేపట్టారు. ప్రధానమైన ఏది డిమాండ్ ఉందో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామే మొదటి డిమాండ్. ఇది నెరవేర్చే వరకు మా ఉద్యమం ఆపమంటూ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొన్న సోమవారం రోజు సీజేపీ తరపున పార్లమెంట్ ముట్టడి కూడా వెళ్ళారు. ఆ సమయంలో పోలీసులు లాఠీ చార్జ్ చేయడం, బాష్పాయులు ప్రయోగించడం ఇలాంటి కార్యక్రమాలు చేయడంతో అనేక మంది విద్యార్థులు కూడా గాయపడ్డారు. అయినప్పటికీ కూడా వాళ్ళు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కూడా వాళ్ళు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో అంటే ఈ రోజు రోజుకు ఈ విద్యార్థుల ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతుండడంతో ఎట్టకేలకు నిన్న రెండోసారి అంటే అంతకుముందుకు ఒకసారి పిలిచినప్పటికీ వాళ్ళు ఏదైతే మొదటి నుంచి మూడే డిమాండ్ చేస్తుంది సీజేపీ తరఫున. ఏంటి మొదటి 3 డిమాండ్లు అంటే ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ అయిందో దానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి మొదటి డిమాండ్ పెట్టింది. ఇక రెండో డిమాండ్ వచ్చినప్పుడు నీట్ పేపర్ వ్యవహారం వల్ల కొంతమంది మానసిక ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు కొంతమంది ప్రాణాలు అర్పించారు. సో ఆ కుటుంబాలకు ఆర్థిక భరోసాను ఇవ్వాలి, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలని చెప్పేసి ఆ రెండో డిమాండ్ పెట్టారు. ఇంకా మూడో డిమాండ్ ఏంటంటే ఉద్యమం దాదాపు నెల రోజులు జరుగుతున్న ఈ ఉద్యమంలో అనేక మంది విద్యార్థులపైన కేసులు పెట్టింది ఈ ప్రభుత్వం. ఈ కేసుల ప్రభావం అలాగే ఉంటే విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బంది అవుతుంది కాబట్టి పెట్టిన కేసులన్నీ విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ 3 ప్రధాన డిమాండ్లు పెట్టారు. నిన్న కూడా సీజేపీకి సంబంధించిన అశుతోష్తో అటు సౌరభ్ దాస్తో కలిపి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా కలిసి భేటీ అయ్యారు. ఆయనతో కలిసి భేటీ అయ్యి దాదాపు 2 గంటల పాటు చర్చించారు. వాళ్ళతో చర్చిస్తే కూడా వాళ్ళు చెప్పిన 3 ప్రధాన డిమాండ్ అంటే ఈ 3 డిమాండ్లు. ఈ 3 డిమాండ్లు నెరవేరిస్తేనే మేము మా ఉద్యమం ఆపుకుంటాం తప్ప లేకపోతే మేము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా వీళ్ళు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో నిన్న చర్చలు జరిపినప్పటికీ ఏదైతే 3 డిమాండ్లో 2 డిమాండ్లకు కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అంశంపై మాత్రం అప్పటికి క్లారిటీ ఇవ్వకుండా వెళ్ళిపోయారు. అయితే సాయంత్రం మాత్రం కొన్ని మీడియా సంస్థల ద్వారా లీక్లు ఇచ్చారు. ఏంటంటే ఏదైనా నెరవేరుస్తాం కానీ కేంద్ర మంత్రి రాజీనామా ఏదైతే ఉందో దాన్ని మేము చేయించలేం, రాజీనామా చేయకుండా దానికి సంబంధించిన వ్యవహారాలని చూసుకుంటామని చెప్పేసి కూడా ఒక ప్రకటన చేసి ఒక లీక్ ఇచ్చింది. ఈ లీక్పై కూడా ఉద్యమం మళ్ళీ అంటే తగ్గేది లేదు, మీరు ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేసిన తర్వాతనే మేము ముందడుగు వెళ్తాం తప్ప అప్పటి వరకు మా ఉద్యమం ఆపమని చెప్పేసి కూడా నిన్నటి నుంచి కూడా ఆ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంటే ఈరోజు మళ్ళీ ఒకసారి సీజేపీకి సంబంధించిన నేతలతో చర్చించాల్సిన అవసరం ఉంది. అంటే చర్చిస్తామని చెప్పారు. ఈ సమయంలో చర్చించే ముందే స్వతహాగా ఏదైతే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడో ఆయనే స్వతహాగా రాజీనామా చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఆ లేఖలో కూడా కొన్ని ఆయన అంశాలను ప్రస్తావించారు. ఏమని ప్రస్తావించారంటే ఈ రాజీనామాకి పంపించిన యువత ఆకాంక్షలను నేను గౌరవిస్తున్నాను. అంటే ఏదైతే యువత పోరాటం చేస్తుందో వాళ్ళ ఆకాంక్షలు అంటే తన రాజీనామా చేయాలని చెప్పి పట్టుబడుతుందో అలాంటి ఆకాంక్షలను నేను గౌరవిస్తున్నాను. యువత ఆకాంక్షలు 10 రోజులుగా అంటే దాదాపు చెప్పుకున్నాం కదా, 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలు నాకు ఎంతో బాధించాయి, అందువల్లే రాజీనామా చేయాలని నేను నిర్ణయించుకోని చెప్పి చెప్పాడు. అంతేకాకుండా నేను వ్యక్తిగత ప్రశ్నకు భంగం కలుగుతుందని చెప్పేసి ఇన్ని రోజులు నేను ఆగలేదు, అంటే రాజీనామా చేయాలని చెప్పేసి మొదటి నుంచి పోరాటం చేస్తున్నా ఆయన చేయట్లేడు. సో అంటే నాకు వ్యక్తిగత ప్రతిష్ట భంగం కలుగుతుందని చెప్పేసి రాజీనామా చేయకూకోలేదు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాల పరిస్థితిని బట్టే నేను రాజీనామా చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఆయన చెప్పాడు.
దీంతోపాటు తన వ్యక్తిగత ప్రశ్న కూడా పోవట్లేను అని చెప్పుకుంటూ తన లేఖలో ప్రస్తావించారు. అయితే ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయం తెలియడంతో అటు జంతర్ మంతర్ దగ్గర ఉన్న సీజేపీకి సంబంధించిన విద్యార్థులు కార్యకర్తలు అంతా సంబరాలు చేసుకున్నారు. ఎందుకంటే ఏదైతే మేము పోరాటం చేశామో మొదటి నుంచి మా పోరాటం ఫలించింది, ఇది ఒక సీజేపీకి సంబంధించింది కాదు, ఇది దేశంలో ఉన్న విద్యార్థులందరూ కలిసి సాధించిన విజయంగా సీజేపీకి సంబంధించిన అభిజిత్ దుప్కే కూడా ప్రకటించారు. ఎందుకంటే ఇది మా సత్తా, మా పోరాటం ఫలించింది. అయితే ఇప్పటితో ఈ మా పోరాటం ఆగిపోలేదు, ఏదైతే అంటే విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు వచ్చే వరకు కూడా మా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి కూడా అభిజిత్ దుప్కే చెప్పారు. అయితే ఈ ఓవైపు ఇప్పటికే ఏదైతే మనం సీజేపీ తరఫున 3 ప్రధాన డిమాండ్లు పెట్టారో ఆ డిమాండ్లో మొదటి డిమాండ్ ఏదైతే కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని చెప్పారో ఆ రాజీనామా కూడా ప్రస్తుతం చేసేశారు. అంటే మిగిలిన 2 అంశాలు ఏదైతే 2 డిమాండ్లు ఉన్నాయో ఆ 2 డిమాండ్లపై నిన్ననే కేంద్ర మంత్రుల బృందం కొంత సానుకూలంగా ఉంది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మరోసారి భేటీ ఉందో ఆ భేటీలో అధికారికంగా వీళ్ళు సంబంధించి మరికొన్ని అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ 3 డిమాండ్లో విద్యార్థులకు, చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1,00,00,000 పరిహారంతో పాటు మరోవైపు ఏ విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేసేందుకు కూడా కేంద్రం ఆల్రెడీ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది. దాన్ని మరోసారి వాళ్ళతో చర్చించిన తర్వాత ఈ రాజీనామా విషయం ఆల్రెడీ బయటకు వచ్చింది. మిగతా అంశాలపై కూడా అధికారికంగా ప్రకటించి విద్యార్థుల ఏదైతే ధర్నా చేస్తున్న నెల రోజులుగా ఆ విద్యార్థుల ధర్నాని విరమించేందుకు ఓ ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అయితే మరోవైపు ఇదే అంశాన్ని చూసుకుంటే ఇది ఒక ఢిల్లీతో ఆగింది కాదు, ఇప్పుడు కూడా ఈరోజు కూడా నిరసనకు పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా కూడా నిరసనలు జరుగుతున్నాయి. మరికొన్ని చోట్ల కూడా లాఠీ చార్జీలు ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే దేశమంతా అట్టుడికి పోతుండడంతో ఇక చేసేది లేక ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఈ చచ్చుకుంటూ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అందుకే అంటే అన్ని పార్టీల నుంచి ఒత్తిడి రావడం, ప్రజల నుంచి వ్యతిరేకత రావడం, విద్యార్థులు తీవ్ర అసహనం రావడం, ఆ పోరాటం వరకు వెళ్ళడం, ఇది రానున్న రోజుల్లో పార్టీ ప్రతిష్టకే భంగం కలిగే అవకాశం ఉందన్న భావనతోనే ఈరోజు ఏదైతే వాళ్ళు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి చెప్పి మనం అనుకోవచ్చు.